రెండు సేమ్ ఆర్డర్. ఇది మనకు సింపుల్గా ఆకు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇది మనం వేసే రసాయన ఎరువులు కావచ్చు, రసాయన స్ప్రేలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏవైతే కొన్ని రకాలుగా మందులు స్ప్రే అవుతాయి కదా, అంటే మనం అలాగే కదా అవి వేస్తాం కదా. వేసినప్పుడు వాస్తవంగా మొక్క మీద మనం స్ప్రే చేసినప్పుడు తుంపిలాగా పడి వెంటనే కారిపోతుంది, అవునా కదా? అది పత్తి కూడా అన్ని మీరు అప్లై చేస్తే కారిపోతుంది. అప్పుడు దీన్ని పడ్డప్పుడు స్ప్రెడ్ అయ్యి బ్యాక్ సైడ్ లో వెళ్తే దోమ పురుగు ఏమైనా ఉంటే చనిపోతుంది. ఇప్పుడు నేను రెండింటిలో ఏం పడలేదు. సో ఒక నేను టెస్ట్ చేసి చూస్తున్నా. ఇది మనం పట్టే స్ప్రే అనుకోవచ్చు. ఇది ఒకసారి పంపించండి. ఇది కనిపిస్తుందా? బ్యాక్ సైడ్ వాటర్ అంటేదా? ఇటు సైడ్ కొంచెం కనిపిస్తుంది. ఇంకా ఇటు సైడ్ మీకు ఏమన్నా అంటేదా? అంటే మనం వేల రకాల మందులు, అంటే ఒక లీటర్కు 500, 1000 రూపాయలు, 2000 రూపాయల మందులు భారీ కొడుతున్నాం. కొట్టినప్పుడు అది పనిచేస్తుందో పని చేయట్లేదు మనం అబ్జర్వ్ చేయట్లేదు, ఎందుకని కొడుతున్నాం. రైట్. నేను అలాగే ఇందులో జస్ట్ మీరు వర్క్ చేయండి. ఒక 1 ml అనుకోండి. ఎంత? ఓన్లీ 1 ml. రైట్. 1 ml మనం కలుపుతాం. సో ఇప్పుడు నేను ఇది వేరే సేవాలి. ఇందులో కలుపుతున్నాను, ఇందులో కలపలేదు. సో చూడండి బ్యాక్ సైడ్ మొత్తం అర్థమైంది కదా. ఇక్కడ దీని పనితనం ఏంటంటే మనం ఎంత అర్థం చేయాలంటే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీని మీద చాలా భారీ రకమైన మందు స్ప్రే చేసిన, కొట్టిన తర్వాత ఇదంతా స్ప్రెడ్ అయ్యి ఇదంతా అక్కడ చుట్టులాగా పడి గాలికో ఎండకో ఆరిపోతుంది. రైట్. సో అప్పుడు బ్యాక్ సైడ్ పురుగు వచ్చి ఏం చేస్తుంటే కొట్టినప్పుడు ఆ స్పిల్కు బ్యాక్ సైడ్ వచ్చి పురుగు ఆగుతుంది. ఆగి 1 day 2 days ఆగి నెక్స్ట్ ఈ పవర్ అయితే మళ్ళీ పురుగు వస్తుంది. అదే మనం ఇక్కడ పడ్డ మందు కూడా ఇదంతా స్ప్రెడ్ అయ్యి బ్యాక్ సైడ్ వస్తుంది. వెళ్ళి ఏమవుతుంది, ఆ పురుగు ఆ దోమ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ కూడా మొత్తం ఆకులు పెట్టిన తర్వాత మనకు పురుగు 2 రకాలు, ఒకటి రసం పిలిచేది, 2 ఆకులు కొరికేది, 2 రకాల పురుగులు ఉంటాయి. ఇప్పుడు దీన్ని కొరికింది అనుకో పురుగు వచ్చి ఏమవుతుంది? చనిపోతుంది. దీన్ని కొరికితే చనిపోతుంది. ఒక రసం పీల్చి అనుకో ఏమవుతుంది? పురుగు దీన్ని చనిపోతుంది. అర్థమవుతుందా? సో మనకు 2 రకాల పురుగులు, ఒకటి పీల్చేది, ఒకటి ఆకులు కొరికేది. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంటే మినిమం ఒక మనం పుట్టిన వస్తే మినిమం 20 రోజుల దాకా ఈ మందు పవర్ ఉంటుంది. ఎన్ని రోజులు? 20 రోజులు. అదే మీరు మిర్చి చూడండి, 2 రోజులు ఒకసారి కొడతాం. సో దాని వల్ల ఏమవుతుంది, కొట్టిన మందు పని చేయట్లేదు, రైతు ఖర్చు పెరుగుతుంది. ఇది మనం యాడ్ చేస్తాం. ఇది ఏ పురుగు మందు అయినా, ఏ తెగులు మందు అయినా, లేకపోతే ఏ గురైనా, అన్నింటిలో కలుపుకోవచ్చు. ఈ డబ్బా వచ్చేసి మనకు 100 ml డబ్బా 120 రూపీస్ ఉంటుంది. సో మనకు ప్యాకేజ్ ఇస్తారు. ఇట్లా ప్యాకేజ్లో ఈ ప్యాకేజ్ వచ్చేసి 470. ఒక ప్యాకేజ్ ఎంత? 470. ఇది ఒకవేళ మీరు చల్లేటప్పుడు, రూమ్లో చల్లేటప్పుడు అయితే ఒక డబ్బా 100 ml అయిపోతుంది. ఎంత? 100 ml. ఒకవేళ స్ప్రే చేసినప్పుడు అయితే 20 లీటర్ల పంపుకు 10 ml లాస్ట్. అంటే మీరు ప్రతికి 4 పంపులు కొడతారా? 20 లీటర్స్ 4 కొడతారు కదా. అంటే ఎగ్జాంపుల్ ఇది 20 పంపులు అవుతుంది ఒక దగ్గర. అంటే 4 లీటర్లకు 100 రూపాయలు, 4 లీటర్లకు మనం 150 రూపాయలు కవర్ చేయాలి. ఓకేనా? సో ఇది మీరు వేసే యూరియా అడుగు మందులు కావచ్చు, మీరు వేసే స్ప్రేలో కావచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్పిన ప్రతి పంటకు 20% యూరియా అడుగు మందులు అనేది తగ్గిమని చెప్పిన. ఇప్పుడు ఇక్కడ వేసింది ఏదైతే ఉందో పని చేయలేదు, ఇక్కడ తక్కువ వేసినా కానీ ఆకు మొత్తం స్ప్రెడ్ అయ్యి ఎక్కువ పని చేపిస్తుంది. అప్పుడు తగ్గించింది కవర్ అవుతుందో లేదు? గుడ్ మార్నింగ్. అర్థమవుతుందా? ఏదైతే మనం తగ్గిమన్నామో కెమికల్, ఇది కలపడం ద్వారా ఆ కెమికల్ శాతం తగ్గించడాన్ని మన భూమిని తీసుకొని పెంచుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, మనం తగ్గించడాన్ని కవర్ చేస్తుంది. సో కవర్ చేయడం ద్వారా కెమికల్ అనేది కంట్రోల్ అవుతుంది. ఆర్గానిక్ గ్రోత్ అవుతుంది. సో ఇది ఒక 4 నుంచి 5 పంటలు వేస్తే భూమి వల్ల ఓకేనా? సో అలాగే మనకు